రామ పరాక్రమం గురించి తెలుసుకోవాలనుకున్న సీత కోరిక ఇలా నెరవేరింది. ఒకనాడు సీతారామ లక్ష్మణులు అరణ్యవాసంలో ఉండగా ఒకరోజు మధ్యాహ్నం ఉన్నట్టుండి ఆకాశమంతా దట్టమైన చీకటి కమ్ముకుంది. పర్ణశాల నుంచి వారు విస్మయంతో బయటికొచ్చి చూస్తే ఏముంది, బాడబానల భయద నిర్ఘాత ప్రళయకాల దుర్భర తిమిరాన్ని తలపిస్తూ 14,000 మంది భయంకరాకారులైన రాక్షసులు అంబరాన్ని కారుమబ్బు కమ్మినట్టు వస్తున్నారు. ఎవరు వారు? కరుని అనుచరులు. కరుడు శూర్పణఖ సోదరుడు, దండకారణ్యంలో రావణుడి ప్రతినిధి. తనకు లక్ష్మణుడు చేసిన పరాభవం గురించి ఆమె ముందుగా రావణుడికి చెప్పలేదు. వెళ్ళి కరుణకి చెప్పుకుంది. ఆ అసురాగ్రేసరుడు ఆగ్రహావేశాలతో ఊగిపోయి రాముడిని సంహరించటానికి సర్వసైన్యాన్ని సమీకరించుకొని వస్తున్నాడు. ఆంబోతుల గుంపులా వస్తున్న ఆ అసురులతో ఆకాశం నల్లబడింది. అడవి కంపించింది. భూమి ఆకాశాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. భార్యను దూరంగా తీసుకెళ్లమని తమ్ముడికి నిర్దేశించి విల్లు అందుకున్నాడు రాముడు. లక్ష్మణుడు సీతని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. బండల చాటు నుంచి బయట దృశ్యం చూసి స్వతహాగా ధైర్యస్తురాలైన సీత కూడా కంపించింది. శూలాలు, గదలు, కత్తులు, కటార్లు, పదునెక్కిన గండ్రగొడ్డళ్ళు, పెకిలించిన మహావృక్షాలు పట్టుకుని అంచులు కనబడని ఉప్పెనెలా వస్తోన్నది రాక్షసమూక. వారికి ఎదురుగా నిలిచాడు రాముడు. అతడిప్పుడు నీలద్యుతి సౌమ్యాకారుడు కాదు, జనరక్షక దీక్షిత రణాధ్వర బృంద దివ్యాస్త్ర పరివేష్టితుడు. ధనస్సుని నేలకానించి నారిమీటాడు. ఆ ఓంకార ధనుష్టంకారం దిగంతర గుహాంతర అమర ధామాంతర నాగలోక సాగరాంతర హిమశిఖరాగ్ర శైలాంతరాన్ని తాకింది. ఆ మౌర్వీరవం విని భూమిపుత్రి వణికింది. ఆమె రాముడిని శివధనుర్భంగ సమయంలో అబ్బురంతో చూసుండొచ్చు, వరమాలాంకృత సమయంలో సిగ్గుతో చూసి ఉండొచ్చు, తలంబ్రాల సమయంలో తత్తరపాటుతో చూసుండొచ్చు. సరిగ్గా చూసిందెక్కడా? కన్నార్పకుండా చూడడం ఇదే మొదటిసారి. అప్పటి వరకు ఆమెకి రాముని లేత చెంపల పైపూతల లావణ్యం మాత్రమే తెలుసు. మరి ఇప్పుడు ధగద్ధగద్ధగ రుధిర ప్రభవర్ణ నయనాలతో, అరివిభ్ర ప్రకాశ కాంతులతో అరివీర భయంకరుడై నిలబడి ఉన్నాడు. ఎప్పుడు తీస్తున్నాడో తెలీదు, ఎప్పుడు విడుస్తున్నాడో తెలీదు. కన్ను కందని వేగంతో విల్లువెన్ను లాగి బాణాల్ని వదులుతున్నాడు. అప్పుడర్థమైంది సీతకి రాముడి పరాక్రమం. గర్వంతో రాముడినే చూస్తూ నిలబడిపోయింది సీత. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.